సార్ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఎందుకు సర్ ప్రక్రియ ముగిసిన తరువాత, ఓటర్ల జాబితా కొత్తది వచ్చిన తరువాత ఎన్నికలకు వెళ్ళాలి స్థానిక సంస్థలకి, పాత ఓటర్ల జాబితా వెళ్ళొద్దు అని మీరు హైకోర్టును మీ పార్టీ ఆశ్రయించడం వెనుక కారణం ఏంటి? ఒకటి. రెండోది, అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారన్న నమ్మకం మీకేమైనా ఉందా? మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలక్షన్స్ ఫ్రీగా జరుగుతుందని నమ్మకం లేదు. ఏంటి అనుభవం ఏమన్నా చెప్తోందా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలనే మనకు నిదర్శనం. మనం ఆల్రెడీ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లు చూసినాం, ఇంకా 2-3 ఎలక్షన్లు చూసినాం. ఈ మేయర్లు ఎక్కడైతే రాజీనామా చేసినారో వాళ్ళని బలవంతంగా మన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూడా బలవంతంగా తీసుకుపోయి ఆడ ఉన్నా కూడా చట్ట ప్రకారం మనకు బలం ఉన్నా కూడా ఆఫీసులను బెదిరించి మన వాళ్ళని రాకుండా ఈ మండలాధ్యక్షులు కానీ మేయర్లను కానీ ఎన్నిక చేసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది. పోలీసులు డైరెక్ట్గా నాకు తెలిసినంత వరకు, నేను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇంత వర్స్ట్గా పనిచేసిన పోలీస్ వ్యవస్థను మొట్టమొదటిసారి చూస్తాను. అంతేనా? ఫస్ట్ టైం ఈ స్థాయిలో. నేను అంతకుముందు 85 నుంచి చూశాను. అంతకుముందు ఎన్టీ రామారావు పరిపాలన చూసినాను. తర్వాత మనం మరిచెన్నారెడ్డిని చూసినాం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసినాం. తర్వాత ఎన్టీ రామారావుని చూసాం. మళ్ళీ ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి వచ్చిన చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం. అప్పుడు కూడా ఇంత ఘోరంగా లేదు. ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి చూడడం జరుగుతుంది. మొత్తం అంటే నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి పోలీస్ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా, ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలో ఎన్నికల ప్రధానాధికారి కానీ ఎన్నికల వ్యవస్థ కానీ సక్రమంగా పనిచేయదా? అందరూ మీకు నిమ్మగడ్డ రమేష్ లాగా, ముఖేష్ కుమార్ మీనా లాగా కనిపిస్తున్నారు. అట్లా కాదు ముఖేష్, అట్లా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఎలక్షన్ కమిషన్ మీదనే ఇప్పుడు ఆల్రెడీ ఈవీ ప్యాడ్లను మనం ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నేను ఓడిపోయినాను, నాకు ఈ ఎలక్షన్లలో నమ్మకం లేదు, నాకు ఈవీఎం మిషన్ల మీద నమ్మకం లేదు, ఈవీ ప్యాడ్లను లెక్కించాలని నేను కోర్టుకు పోయినాను. నేను ఒక క్యాండిడేట్గా నాది ఖచ్చితంగా 40 రోజులు 50 రోజులు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఈ ఈవీ ప్యాడ్లు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అట్లే పెట్టాలి. ఒక 2 నెలలు పెట్టిన తర్వాతనే ఎవరు దీని మీద ఎవరు అబ్జెక్షన్ చేయకపోతే అప్పుడు డిశ్చార్జ్ చేయాల్సిందే తప్ప ఎలక్షన్ అయిపోయిన 3-4 రోజులకే డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం. అంటే ఇలా మోసం వ్యవహారం. అంటే ఇండైరెక్ట్గా మనం చూస్తే మన ఈవీఎంలు ఇవన్నీ చూస్తే మామూలుగా నెలన్నర ఉంటే కూడా ఛార్జీ తగ్గిపోకుండా 98%, 96% ఉంటాయంటే ఏ విధంగా ఇలా నమ్మాల్సి వస్తుంది? ఒకసారి అసెంబ్లీ ఎన్నికలే సక్రమంగా జరగలేదని 100% జరుగుతాయి. అంతే. దానికి ఇప్పుడు అంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగేదానికే ఈవీ ప్యాడ్లకే దిక్కులేని పరిస్థితి. మొత్తం మనం ఏం చెప్పారు? ఈవీ ప్యాడ్లు అసలు కాల్ చేశారు కాబట్టి లేదని చెప్పారా? అంతే. ఇప్పుడు మనకు ఈవీ ప్యాడ్లని ఇప్పుడు మనం ఒంగోలులో ఒకసారి చూసుకుంటే అక్కడ నుంచి ఎలక్షన్ ఆఫీసర్ వీళ్ళందరూ కావాలంటే ఇప్పుడు ట్రయల్ చూపిస్తా ఉంటారు. అప్పుడు చూపించేదేంది కాదు. మనం ఏ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగిన అప్పుడు అది మాకు కావాలి, కానీ ఇప్పుడు చూపించేదానికి ఏం అవసరం ఉంది చెప్పండి? ఏం అవసరం? వాళ్ళు ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎక్కడ కూడా అంత ఈవీ ప్యాడ్లు కాల్చాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళంతా నిజాయితీగా జరిపింటే అది నిజాయితీ జరపలేదు కాబట్టి ఈ పరిస్థితి ఖచ్చితంగా అట్టందుకే. సాయంత్రం 5 తర్వాత 52 లక్షల ఓట్లు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆ రోజు 5 గంటలకు క్లోజ్ అయితే అక్కడ నుంచి రాత్రి అర్ధరాత్రి 2 వరకు 52 లక్షల ఓట్లు పోలాయి. ఎక్కడ కూడా పోలింగ్ మొత్తం కర్నూలు ఇవంతా చూసి కూడా 6:37 లోపల మొత్తం క్లోజ్ అయిపోయినాయి. మొత్తం మేము అన్ని బూతులు తిరిగినాం. లైన్లో ఉన్న వాళ్ళ వేయడంతో పాటు మొత్తం 7:38 లోపల మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి. తర్వాత ఎట్లా వచ్చినా అంతవరకు 3500 బూతుల్లో అర్ధరాత్రి 2 వరకు జరిగాయంటే మీ కంటికి ఒకటి కూడా కనపడలేదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, నేను క్యాండిడేట్గా పోటీ చేసినాను. అవును. నాకు అర్ధరాత్రి పోలింగ్ జరుగుతుంటే నేను ఎందుకు ఇంట్లో అనుకుంటాను? ఖచ్చితంగా ఆ ఓట్ల కాడికి నేను పోలింగ్ బూతుల కాడికి పోతాను. పోకుండా ఎందుకు ఉంటాను చెప్పండి? 8 గంటల వరకు అక్కడనే పోలింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి పోయినాం. అర్ధరాత్రి పోలింగ్ జరిగినది ఎక్కడ మనం చూడలేదు. చూసిన కాడ ఖచ్చితంగా క్యాండిడేట్ నా బాధ్యత, నేను అక్కడికి ఉండాలి. నేను పోయి ఇంట్లో 9:30కు పోయి అంతా క్లోజ్ అయిపోయిందని చెప్పి
పోలింగ్ పూర్తి అయిపోయిందని చెప్పిన తర్వాత మేము ఇంటికి పోయినాం, మన ఏజెంట్లు కానీ మన మొత్తం అంతా కూడా. అది చేసి మళ్ళా సాయంత్రం ఇన్ని గంటలకి ఇంత పోలింగ్ అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ ఎమ్మడే మార్చి అంటే వీళ్ళని ఏ విధంగా నమ్మాలనేది అర్థం కాని పరిస్థితి.